తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఏంటంటే, మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మీరు ఇక్కడ తారీఖు చూసుకున్నట్లయితే 15వ తారీఖు నాడు తెలంగాణలో ఉన్నటువంటి ఇటువంటి జిల్లాలలో ఎకరానికి 12,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులను జమ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోనైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా 2 సీజన్లకు కలుపుకొని యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద 10 గుంటల నుంచి మొదలుకొని 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయలు, 2 సీజన్లకే కలుపుకొని 12,000 రూపాయల రైతు భరోసా డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం 12,000 రూపాయల రైతు భరోసా డబ్బులను పంపిణీ చేస్తే, అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయలను మన కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇప్పటివరకే మనకి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు సర్వ అప్డేట్స్ అయితే పూర్తినైతే చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులకు 10 గుంటల నుంచి మొదలుకొని 20 గుంటలు, 30 గుంటలు, ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 6, 7, 8, 9, 10 ఎకరాలు లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇక ఈ 15వ తారీఖు నాడు అంటే రేపు మన తెలంగాణలో ఏ జిల్లాలలో అందరికంటే ముందు ఎటువంటి రైతుల ఖాతాలలో ఎటువంటి రైతులకు ఈ యాసంగి రైతు భరోసా డబ్బుల్ని అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బుల్ని విడుదల చేయబోతున్నారో ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లోనైతే పెట్టుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో దాదాపు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లకు కలుపుకొని 12,000 రూపాయల రైతు భరోసా డబ్బులనైతే రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన సన్న చిన్నకారు రైతులు, కౌలు రైతులు వంటి రైతుల ఖాతాలలో పంట పెట్టుబడుల సాయం కింద అటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే 12,000 రూపాయలు, ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే 22వ విడత కింద 2,000 రూపాయల నిధులను అయితే కేటాయించడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకే కేంద్ర ప్రభుత్వం నిన్ననే మనకి డబ్బులను అయితే అస్సాం పర్యటనలో పీఎం నరేంద్ర మోడీ గారు రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని వెల్లడించడం జరిగింది. ఇక ఈ పీఎం కిసాన్ డబ్బులు 2,000 రూపాయలు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద 12,000 రూపాయలు, మొత్తం 14,000 రూపాయల నిధులు అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత సాధించినటువంటి మన రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు, పీఎం కిసాన్ డబ్బులు దాదాపు ఈ నెల చివరి ఆఖరిలోపు అయితే వారి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలను అయితే నిధులను అయితే కేటాయించబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా మీరైతే చేయించుకొని ఉండాలి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు ఖాతాలలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.